29 రివ్యూ. గైస్, 29 గురించి సోషల్ మీడియాలో చూసినంత పాజిటివ్ టాక్ చూసాక నేను కూడా ఒక ప్రాపర్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఎక్స్‌పెక్ట్ చేశాను. మూవీ కంప్లీట్ అయ్యాక నా హానెస్ట్ ఒపీనియన్ చెప్పాలంటే నాకు ఈ సినిమా నచ్చింది. కానీ అందరూ చెబుతున్నంతగా కాదు. యాక్చువల్లీ నా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ మూవీ బ్యాడ్‌గా ఉండడం కాదు. ఫస్ట్ హాఫ్ నాకిచ్చిన ఎక్స్‌పెక్టేషన్స్‌కి సెకండ్ హాఫ్ మ్యాచ్ అవ్వకపోవడం. ఫస్ట్ హాఫ్ అయితే జెన్యూన్‌లీ చాలా బాగుంది. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, వాళ్ళ కన్వర్జేషన్స్, రిలేషన్‌షిప్ బిల్డ్ అయ్యే విధానం ఇవన్నీ చాలా న్యాచురల్‌గా అనిపించాయి. అసలు మూవీ చూస్తున్నట్లు కాకుండా ఎవరో ఇద్దరు లైఫ్‌ని అబ్జర్వ్ చేస్తున్నట్లు అనిపించింది. అందుకే ఇంటర్వెల్ వచ్చేసరికి నేను ఫుల్ ఇన్వెస్టెడ్ అయిపోయాను. హీరో క్యారెక్టర్ కూడా చాలా వర్క్ అయింది. 29 ఇయర్స్ వచ్చాయి. లైఫ్‌లో ఇంకా క్లారిటీ కోసం స్ట్రగుల్ అవుతున్నాడు. కెరియర్, ఫ్యూచర్, ఐడెంటిటీ ఈ కన్‌ఫ్యూజన్ ఫేస్‌లో ఉన్న వాళ్ళకి క్యారెక్టర్ ఈజీగా కనెక్ట్ అవుతుంది. హీరోయిన్ క్యారెక్టర్‌కి కూడా ఓన్ యాంబిషన్ ఉంటుంది. అవే క్యారెక్టర్‌ని స్టోరీలో రెస్పెక్ట్ చేసిన విధానం నచ్చింది. ఇక్కడ వరకు నాకు ఆల్మోస్ట్ కంప్లెయింట్ ఏమీ లేదు. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాతే మూవీతో నా కనెక్షన్ కొంచెం కొంచెంగా బ్రేక్ అయింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లో క్యారెక్టర్స్‌ని ఫాలో అవుతున్నట్లు అనిపించింది. సెకండ్ హాఫ్‌లో మాత్రం స్టోరీని ఫాలో చేస్తున్నట్లు అనిపించింది. ఈ రెండిటి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది. పర్టిక్యులర్‌లీ రిలేషన్‌షిప్ కాన్‌ఫ్లిక్ట్. మూవీ దాన్ని ఎమోషనల్ బ్రేకింగ్ పాయింట్‌లా ప్రెజెంట్ చేస్తుంది. కానీ ఆడియన్స్‌గా నేను మాత్రం వీళ్ళిద్దరి ఒకరినొకరు ఇంతగా అండర్‌స్టాండ్ చేసుకున్న తర్వాత నిజంగా ఇదే సిట్యుయేషన్‌కి రావాలా అనిపించింది. అక్కడ కాన్‌ఫ్లిక్ట్ కనిపించింది. కానీ హార్ట్ బ్రేక్ అంతగా ఫీల్ అవ్వలేదు. అదే రీజన్ వల్ల తర్వాత వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా నాకు పూర్తిగా ల్యాండ్ కాలేదు. ఇంకో విషయం, ఫస్ట్ హాఫ్‌లో క్యారెక్టర్స్ డెసిషన్స్ కనిపిస్తాయి. సెకండ్ హాఫ్‌లో రైటర్ డెసిషన్స్ కనిపిస్తాయి. అది నాకు పర్సనల్లీ బిగ్గెస్ట్ ఇష్యూ. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంత ఆర్గానిక్‌గా బిల్డ్ చేసిన స్టోరీ తర్వాత కొన్ని చోట్ల నరేటివ్ కన్వీనియన్స్ వైపు వెళ్ళినట్లు అనిపిస్తుంది. అయినా పర్ఫార్మెన్స్ మాత్రం జెన్యూన్‌లీ గుడ్. హీరో, హీరోయిన్ ఇద్దరు చాలా న్యాచురల్‌గా చేశారు. యాక్టింగ్ చేస్తున్నట్లు కాకుండా ఈ క్యారెక్టర్‌ని జీవిస్తున్నట్లు అనిపించింది. మ్యూజిక్ కూడా మూవీకి చాలా హెల్ప్ అయింది. కొన్ని సీన్స్‌లో బీజీఎం లేకపోతే ఇంపాక్ట్ సగం తగ్గిపోయేదేమో అనిపించింది. ఇప్పుడు క్లైమాక్స్ గురించి. హానెస్ట్‌లీ క్లైమాక్స్ వచ్చినప్పుడు నేను ఎమోషనల్ హై ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ మూవీ కంప్లీట్ అయ్యాక నాకు వచ్చిన ఫీలింగ్ మాత్రం ఇంతసేపు బిల్డ్ చేసిన ఎమోషన్‌కి ఇదా కంక్లూజన్ అనిపించింది. తర్వాత యూట్యూబ్‌లో డిలీటెడ్ సీన్ చూసాక ఎండింగ్ గురించి కొంచెం బెటర్ క్లారిటీ వచ్చింది. అప్పుడు అనిపించింది ఆ సీన్ మూవీలోనే ఉండి ఉంటే డిస్కషన్ కూడా ఇంకోలా ఉండేది అని. ఇప్పుడు పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ గురించి మాట్లాడుకుంటే నాకు వర్క్ అయినవి స్ట్రాంగ్ అండ్ ఎంగేజింగ్ ఫస్ట్ హాఫ్, లీడ్ పేర్ కెమిస్ట్రీ, న్యాచురల్ పర్ఫార్మెన్సెస్, రియలిస్టిక్ కన్వర్జేషన్స్, రిలేటబుల్ లైఫ్ స్ట్రగుల్స్, మ్యూజిక్ అండ్ బీజీఎం. నాకు వర్క్ అవ్వనివి సెకండ్ హాఫ్ అంతగా నచ్చలేదు. రిలేషన్‌షిప్ కాన్‌ఫ్లిక్ట్స్ కూడా అంత కన్విన్సింగ్‌గా లేదు. అండ్ ఎమోషనల్ పే ఆఫ్ ఫీల్స్ వీకర్ దెన్ ఎక్స్‌పెక్టెడ్. క్లైమాక్స్ కొంచెం అన్‌సాటిస్ఫైడ్‌గా అనిపిస్తుంది. ఫైనల్ థాట్స్, 29 బ్యాడ్ మూవీ కాదు. ఓవర్ రేటెడ్ మాస్టర్ పీస్ కూడా కాదు. నాకు మాత్రం ఇది ఒక మూవీ వేర్ ద జర్నీ వర్క్డ్ మోర్ దెన్ ద డెస్టినేషన్. ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు వచ్చిన ఎక్సైట్‌మెంట్ క్లైమాక్స్ అయ్యేసరికి అదే లెవెల్‌లో లేదు. అదే నా టేక్ అవే. అయితే రియలిస్టిక్ లవ్ స్టోరీ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఒక్కసారి ట్రై చేయొచ్చు. మూవీ చూసి ఉంటే మీకెలా అనిపించింది? మీకు క్లైమాక్స్ వర్క్ అయిందా? లేక నాలాగానే ఫస్ట్ హాఫ్ ఎక్కువ నచ్చిందా? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. దిస్ ఈజ్ ప్యారలల్ స్టోరీస్ సైనింగ్ ఆఫ్.